హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు టీఎం కిచెన్ లాగ్స్ అండి. ఈరోజు లాగ్ వచ్చేసి గురువారం లాగ్ అనమాట. ఇది పండగ పండ్లు మొత్తము ఫస్ట్ ఇంటికాడ నుంచి దులిపే కానీ స్టార్ట్ చేసినమాట. ఇల్లు దులిపేసి మొత్తము ఆ తర్వాత అది షోకేస్ సెల్ఫ్లు ఉన్నాయి కదండి, ఆ కవర్ వేసి పెట్టిన అనమాట. దుమ్ము పడకుండా కవర్ మీద మొత్తం దుమ్మంతా తుడిచేసిన క్లాత్ తీసుకొని చూసారు కదా, నీట్గా తుడుచుకుంటూ వచ్చిన అనమాట. ఆ తర్వాత వచ్చేసి టీవీ మొత్తం నీట్గా తుడిచేసిన క్లాత్ తీసుకొని, వేరే క్లాత్ తీసుకొని దానికి కూడా. ఆ తర్వాత ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేసిన తర్వాత బయట మొత్తం కూడా నీట్గా తుడిచేసిన ఫ్రిడ్జ్. చూసారండి, పండగ పనులు అంటాం కానీ అంత బిజీ అయితే కాదు. తర్వాత బెడ్షీట్లు నానబెట్టి బెడ్షీట్లు విండేసి గురువారం లాగి ఇదంతా కూడా బెడ్షీట్లు నానబెట్టి మొత్తం బెడ్షీట్లన్నీ విండేసిన, పరుపు మీద కవర్లు అన్నీ కూడా చూడండి మొత్తం ఆరేస్తుందనమాట. ఈ మొత్తం ఆరేసి మొత్తం మళ్ళీ లోపలికి వచ్చేసి ఫ్రిడ్జ్లు ఉన్నాయన్నీ తీసిన కదండి తుడిచేటప్పుడు, అవన్నీ పుదీనా కొత్తిమీర అవన్నీ ఒలిసేసి మొత్తం పచ్చిమిర్చి అవన్నీ కూడా ఒలిసి మంచిగా నీట్గా పచ్చిమిర్చి కడిగి ఆరబెట్టిన తర్వాత మొత్తం పచ్చిమిర్చి అంతా మిక్సీ పట్టేసిన. ఇది స్టోర్ చేసుకుంటే మొత్తం షార్ట్ వీడియో పెడతానండి, ఎందుకంటే ఇది పచ్చిమిర్చి అనేది పేస్ట్ పడితే ఏది వస్తుంది అది అనుకుంటాం కదా, ఎలా చేస్తే నిలవ ఉంటుంది అనేది కూడా ఫుల్ ప్రాసెస్ నేను షార్ట్ వీడియో పెడతాను చూడండి. నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటాను పచ్చిమిర్చి పేస్ట్ అయితే బట్టి కచ్చపచ్చ బట్టి. ఆ తర్వాత వచ్చేసి అదే జారు కడిగేసి దోశ పిండి అయితే పట్టేసిన. ఆ తర్వాత పండగకు కావాలి కదండి, ధనియాలు సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసిన ధనియాలు మంచిగా, అంటే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ధనియాలు అనేది ఫ్రై చేయాలన్నమాట. చేసేసి సైడ్ తీసుకొని ఆరబెట్టుకోవాలి. బిర్యానీ మసాలా, గరం మసాలా అవన్నీ నిండుకొని ఉంటే పండగకు ఖచ్చితంగా అవసరమే కదండి. అవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మొత్తం వేపుకొని పక్కన తీసి పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకున్నా, ఎందుకంటే ఒక్కొక్క పని చేసుకుంటేనే పండగ రోజు పనులు తక్కువ ఉంటాయండి. ఆ ముందు రోజు అనేది గరం మసాలా అవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట. నేను మిక్సీ జారు తీసుకుంటున్నాను, గరం మసాలా అవన్నీ పడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మిక్సీ జార్ అనేది తేమ ఉండొద్దు, ఎందుకంటే దోశ పిండి పచ్చిమిర్చి పేస్ట్ పట్టాను కదండి, మంచిగా కడిగేసి ఆరబెట్టి తర్వాత గరం మసాలా అనేది వేసుకుంటున్నాను. ఎందుకంటే నిల్వ ఉండేది కదండి గరం మసాలా అనేది. చూడండి ఈ రకంగా పట్టానమాట నేను. చూశారు కదా, అంటే అంత మెత్తగా కాదు, మామూలుగా అంటే కొంచెం బరగ్గా పట్టాను అనమాట గరం మసాలా. ఎందుకంటే గరం మసాలా, బిర్యానీ మసాలా ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఆ వీడియో కావాలన్నా కూడా నేను పెడతాను సపరేట్గా. మొత్తం గాజు సీసాలు స్టోర్ చేస్తున్నానండి. గాజు సీసాలు అనేది స్టోర్ చేసుకుంటే ఆరోమా అనేది బాగుంటుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది అనమాట. మొత్తం గాజు సీసాలే స్టోర్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈ పనులన్నీ కూడా పొద్దున మార్నింగ్ స్టార్ట్ చేశాను, నైట్ 8 అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే పండగ పనులు అంటే అలాగుంటాయి. గరం మసాలా అవన్నీ కూడా పట్టుకొని పెట్టుకుంటే పండగ రోజు అంత పని ఉండదు అనమాట. మొత్తము అంటే మనము రెడీగా పెట్టుకుంటాం కదా, నెక్స్ట్ డే అనేది పని ఉండదు పండగ రోజు. మొత్తం గరం మసాలా అవన్నీ పట్టేది ఈజీగా వంట ప్రాసెస్ అనేది చేసుకుంటాము. గాజు సీసాలు అయితే స్టోర్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా గరం మసాలాలో ఆరోమా అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే పెట్టొద్దు, బయట పెట్టాలి. చూశారు కదా, అలా పట్టానమాట. 2 గాజు సీసాలలో నేను స్టోర్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే గాజు సీసాలోనే స్టోర్ చేసుకోవాలి గరం మసాలాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చే ధనియాల పౌడర్ అయితే పడుతున్నాను. ధనియాల పౌడర్ కూడా నేను అంటే ఒక 1/2 కేజీ అయితే పడతాను ఫ్రెండ్స్. 1/2 కేజీ ధనియాల పౌడర్ పడితే మాకు ఒక 15 రోజులు కూడా రాదు. చాలా అంటే ఎక్కువ వాడతాను అనమాట ధనియాల పౌడర్. గరం మసాలా తక్కువ వాడతాను, ధనియాల పొడి అయితే ఎక్కువ వాడతా. ఎందుకంటే కొంచెం మాకు నచ్చుద్ది. ధనియాల పొడి నచ్చుద్దంటే అదే పనిగా తింటామని కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే గరం మసాలా ఎక్కువ వేస్తారు కదా, చెయ్యదు ఇట్లా అంటారు కదా. కొంచెం గరం మసాలా వేసి 1 స్పూన్ సగం స్పూన్ గరం మసాలా వేస్తే నేను 2 స్పూన్లు ధనియాల పొడి వేస్తాను. ఎందుకంటే గరం మసాలా నేను పడతా కానీ ఎక్కువ శాతం అయితే నేను వాడను. బిర్యానీ మసాలా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంది, మేము చేసుకుంటామంటే ఫుల్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ధనియాల పొడి కూడా పట్టేసిన ఫ్రెండ్స్. ఇది కూడా ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు పట్టిన. ఓకే ఫ్రెండ్స్, ధనియాల పొడి అయితే రెడీ అయిపోయింది. ఆలోపు వచ్చేసి అవన్నీ ప్రిపేర్ చేసేటప్పుడే నేను బియ్యం కడిగి పెట్టుకున్న పక్కకి. బియ్యం నానిన తర్వాత అన్నం పెట్టేసిన అనమాట. ఆలోపు చికెన్ తెప్పించేసి పచ్చిమిర్చి చికెన్ కర్రీ అయితే రెడీ చేసిన అనమాట. ఇలా జరిగిపోయింది అనమాట మా పండగ పనులన్నీ ఫాస్ట్గా జరిగిపోయింది. ఈ లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా లాగైతే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.